నాగ్ సార్, వి ఆల్ లవ్ యూ సార్. నాకు నాగ్ సార్తో చాలా చాలా స్పెషల్ రిలేషన్షిప్ ఉంది, స్పెషల్ బాండింగ్ ఉంది. అది ఎందుకో కూడా చెప్తా. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ద ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ దట్ ఐ డిడ్ ఇస్ నాగ్ సార్స్ మన్మధుడు. సో యా, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కెరియర్ జస్ట్ స్టార్టెడ్. అండ్ అలాగే డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు కానీ నాగార్జున సార్ కానీ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్. అంటే ఆ టైంలో నన్ను నమ్మి అంత పెద్ద మూవీ నాకు ఇవ్వటం, అండ్ దట్ రియలీ క్యాటపల్టెడ్ మీ టు అనదర్ హై. సో ఇంకా లవ్ అన్నా రొమాన్స్ అన్నా మనకి నాగార్జున గారు కాకుండా మనం ఎవరిని చూస్తాం. అలాంటప్పుడు ఐ గాట్ దట్ హ్యూజ్ ఆపర్చునిటీ టు యునో నా లోపల ఉన్న లవ్ అంతా తీసి నాగార్జున గారి ద్వారా జనానికి చెప్పే ఒక ఛాన్స్ దొరికింది. మీ లోపల ఉన్న లవ్నే మేము రిఫ్లెక్ట్ చేసుకున్నాం సార్. సో నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఎందుకన్నా అంటే ప్రతి ట్యూన్ చేసేటప్పుడు నేను ఫీల్ అయ్యేది అదేమాట, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఉంటుంది ప్రతి ట్యూన్. సో ఆ ఫ్రెష్నెస్ మన మైండ్లో ఉండి ఆ ఆనందం మన మనసులో ఉన్నంతకాలం మీరు అన్నట్టు 25 ఇంకో 50 years అనే మ్యూజిక్ లాగా చేస్తూ ఉంటాం, మిమ్మల్ని ఆనందింప చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో కనెక్షన్ ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అని నాగార్జున గారికి నా డమరుకం మూవీలో చేసినప్పుడు ఇప్పటికీ ఏ మహాశివరాత్రి ఎవ్రీ ఇయర్ వస్తున్నా కూడా ఆ సాంగ్ వేస్తూనే ఉన్నారు సార్. మామూలుగా అయితే టీవీ పెట్టుకుని ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో అంత పాపులర్ అయింది ఆ సాంగ్. దాని తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నమో నమ శివాయ సాంగ్ చేయటం, అది చైకి కావడం. సో మొన్న అదే అన్న, ఫాదర్కి ఒక శివుడు సాంగ్, సన్కి ఒక శివుడు సాంగ్ చేసే అదే ఒక చాలా గ్రేట్ ఇదిగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ శివశంకర్ సాంగ్ చేసినప్పుడు నాగార్జున గారు నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నారు. ఎప్పుడు అంత ఎమోషనల్గానో సెంటిమెంటల్గానో ఆయన మాట్లాడి వినలా. ఆయన విని ఎలా చేసావయ్యా పాట శివశంకర్ సాంగ్ అని, నీకేదో శివుడు అనుగ్రహం ఉందయ్యా, అందువల్ల ఈ పాట వచ్చిందని మీరు అన్నారు సార్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ గేవ్ మీ గూస్ బంప్స్. And that was a huge amount of encouragement for me. Thank you so much, Nag sir.